ప్రకాశం జిల్లా కొమరోలులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు కామూరి రమణారెడ్డి నివాసంలో ఎంపీపీ కామూరి అమూల్య, ఎంపీటీసీ కామూరి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. సర్పంచ్లు, ఎంపీటీసీలు మరియు ఇతర ముఖ్య నాయకులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీపీ అమూల్య మాట్లాడుతూ గత ప్రభుత్వ పాలనపై ప్రశంసలు కురిపించారు. జగన్ పాలనలో సంక్షేమ పథకాలు నేరుగా ప్రజల ఇంటికి అందేవని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని ఆమె పేర్కొన్నారు. ఆనాడు రైతులు రాజుల్లా బతికారని, గ్రామ స్వరాజ్య పాలన సాగిందని కొనియాడారు. ప్రజలు మళ్లీ జగన్ పాలన కోసం ఎదురు చూస్తున్నారని, రాబోయే కాలంలో ఆయన మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బాదినేనిపల్లె గ్రామంలో కూడా జగన్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సర్పంచ్ ముత్తముల జయరామరెడ్డి ఆధ్వర్యంలో నాయకులు పాలగుల్ల నారాయణ రెడ్డి, పాలబోయిన చంద్రశేఖర్, లొక్కు దేవకుమార్ తదితరులు కేక్ కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు మన మండల ప్రజలందరి తరపున ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సర్పంచ్లు, ఎంపీ సభ్యులు, నాయకులు, అభిమానులకి ప్రత్యేక నమస్కారములు. ఈ జగనన్న పుట్టినరోజు జరుపుకోవడం మన కుటుంబ సభ్యుల్లో ఒకరు జరుపుకున్నట్టు అంత సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు జననాయకుడు జగనన్న. ఎందుకంటే ప్రతి సంక్షేమ పథకాల్లో వైఎస్ఆర్ కుటుంబంకి, ప్రతి కుటుంబం నా కుటుంబంగా భావించి గత ప్రభుత్వ పాలనలో మన జగనన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల్లో పేదరికం ఒక మెట్టు పైకెక్కిందంటే అది జగనన్న పాలనతోనే సాధ్యమవుతుంది. ప్రజలందరూ కోరుకునేది ఒకటే, మళ్ళీ జగనన్న వస్తేనే ఈ ప్రజలకు అన్ని కుటుంబ అవసరాలు కానివ్వండి, విద్యా దీవెన కానివ్వండి, వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, అదేవిధంగా రైతులకు, రైతాంగానికి ప్రత్యేక సబ్సిడీ, అదేవిధంగా పంట నష్ట బీమాలు, ప్రతి కుటుంబానికి సంటి బిడ్డ దగ్గర నుంచి పండి ముసలి వాళ్ళ వరకు ప్రతి సంక్షేమ పథకం అందిందంటే అది వైఎస్ జగనన్న పాలనలోనే సాధ్యమవుతుంది. ఈరోజు మహిళలు, గత పాలనలో చూసుకుంటే మహిళలు ప్రతి కుటుంబానికి ఆర్థికంగా ఇల్లు కానివ్వండి, ప్రతిదీ భూములు కానివ్వండి మహిళల పేరిటే ఉండేటివి. వాళ్ళు బ్యాంకులో కూడా ప్రతి నెల ఏదో ఒక రూపంలో కుటుంబానికి ఆర్థికంగా ఎంతో కొంత డబ్బు అవసరాలకు తీరేది. ఈరోజు బ్యాంకులన్నీ ఖాళీగా ఉన్నాయంటే అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం ప్రజలు ఈ సంవత్సరాల పాలనలో ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం చాలా వరకు తేడా కనిపిస్తుంది ప్రజల్లో. మళ్ళీ జగనన్న రావాలంటే మనందరము కృషి చేయాలి. మన కుటుంబ సభ్యుని పాలనగా ఎన్నుకున్నట్టుగా మళ్ళీ జగనన్న పాలన రావాలని అందరం కోరుకుంటున్నాం. ఆ దేవుడు కూడా అష్ట ఐశ్వర్య ఆరోగ్యాలు జన్మదిన పుట్టినరోజు సందర్భంగా మా మండల ప్రజలందరి తరపున జగనన్న ఎప్పుడు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ